ప్రభు మీతో ఉండుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము 9వ అధ్యాయము 30 నుండి 37 వచనాలు. వారు ఆ స్థలమును వీడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికి తెలియకూడదని ఆయన కోరిక. ఎలయనా మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడు, వారు ఆయనను చంపుదురు, కానీ మరణించిన 3వ దినమున ఆయన పునరుత్థానుడని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీన్ని గ్రహింపలేకపోయిరి, అయినను ఆయన అడుగులకు భయపడిరి. అంతటా వారు కఫర్నాముకు వచ్చిరి. అందుకు ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను, మార్గ మధ్యమున మీరు ఏ విషయముల గురించి తర్కించుచుంటురి అని అడిగాను. తమలో గొప్పవాడెవడని మార్గ మధ్యమున వాదించుకుని నడిచే వారు ప్రత్యుత్తరం ఇయ్యలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను పెరపిలిచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరి వాడివై అందరకు సేవకుడిగా ఉండవలెనని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్యను ఉంచి వారిని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును, నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువ వందనం, యేసువ స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు 25వ సామాన్య ఆదివారము. మొదటి పట్టణము, 2వ పట్టణము సువిశేషాలు ఒక గొప్ప సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నాయి. సొలొమోను గారు రాసినటువంటి జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనము, 17వ వచనం మొదటి పట్టణము. అలాగే యాకోబు గారు రాసిన లేఖ 13వ అధ్యాయం 16వ వచనము, 4వ అధ్యాయం 3వ వచనము. సువిశేషములో మార్కు శుభవార్త 9వ అధ్యాయము 30 నుంచి 37 వచనాలు మనకి ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఏమిటా సత్యం అంటే, మీలో గొప్పవాడు ఎవరు, మీలో గొప్పవాడు ఎవరు అని మనకు తెలియనటువంటి ఒక సత్యాన్ని దేవుడి రోజు పట్టణాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి కూడా మరి గొప్పవాడుగా ఉండటానికి ఇష్టపడతా ఉంటాడు. నేను గొప్పవాడిలాగా ఉండాలి. మరి ఆ సంఘములో లేదా సమాజంలో లేదా ఊర్లో నేను గొప్ప గొప్ప పదవులు కూడా నేను సంపాదించాలి, అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానంలో నేను బ్రతకాలి అని మానవుడు ఆశపడుతూ ఉంటాడు, కలలకంటూ ఉంటాడు, అత్యాశపడుతూ ఉంటాడు. అయితే గొప్పవాడు కావాలనుకోవడంలో తప్పు లేదు, కానీ ఏ మార్గంలో మనం గొప్పవాడు అవ్వాలనేది ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కొంతమంది కష్టపడి శ్రమించి అంచెలంచెలుగా ఒక గొప్పవాడిగా ఉంటారు. కొంతమంది మోసం చేసి ఒకరినొకరు మోసం చేసుకుని ఒక గొప్పవాడిగా ఎదుగుతూ ఉంటాడు. కాబట్టి మానవుడు ఒక గొప్పవాడిగా కనబడటానికి అనేకమైనటువంటి అడ్డదారులను ఎత్తుక్కుని, తనకున్నటువంటి అత్యాశను బట్టి అడ్డదారులు ఎత్తుక్కుని ఒక గొప్పవాడిగా నేను బ్రతకాలి, గొప్పవాడిగా కనపడాలి జనానికి అనేటువంటి ఆ యొక్క ఆశతో మానవుడు అనేకమైన వక్ర మార్గాలు ఎన్నుకుంటున్నాడని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే నీ చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5 వేళ్ళు. ఈ 5 వేళ్ళలో ఈ 5 వేళ్ళు కూడా పోట్లాడుకుంటున్నాయి అంట. ఒకసారి ఈ 5 వేళ్ళు కూడా పోట్లాడుకుంటూ ఉన్నాయి. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని పోట్లాడుకుంటున్నాయి.
అప్పుడు ఈ యొక్క బొట్టన వేలు అందంట, నేనే గొప్ప. ఎందుకనంటే నువ్వేది పట్టుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా నేను లేకపోతే నువ్వు ఏది పట్టుకోవటానికి కుదరదు. కాబట్టి మీ నలుగురు ఉన్నా సరే నేను లేకపోతే పట్టుకోవటానికి కుదరదు. పట్టుకోండి, ఏదన్నా కుదురుద్దా? కుదరదు. కాబట్టి నేను గొప్ప అని చెప్పి బొట్టన వేలు అందంట. నువ్వెందుకు గొప్ప అవుతావు? నువ్వు కాదు గొప్ప, నేను గొప్ప అందంట ఏది. ఎందుకనంటే ఎదుట వ్యక్తిని భయపెట్టేటువంటి వేలు నేను, నాలో అంత పవర్ ఉంది. ఎదుట వ్యక్తిని కూడా నేను కంట్రోల్ చేయగలిగినటువంటి పవరు నా ఈ ఏళ్ళలో ఉంది. కాబట్టి మీ అందరికన్నా నేను గొప్ప అని చెప్పి అని అందంట. అప్పుడు మూడో ఏళ్ళు వేసిందంట, మధ్యలో ఇదందంట. ఇదేమంది? మీ అందరికన్నా మధ్యలో ఉంటాను, ప్లస్ మీ అందరికీ నాయకుడిగా ఉంటాను, అటు ఇటు కూడా మధ్యలో నాయకుడిగా ఉంటాను, మీ అందరికన్నా ఎత్తుగా ఉంటాను, మీ అందరికన్నా ఎత్తుగా ఉంటాను, కాబట్టి నేను గొప్ప అందంట. తర్వాత ఈ వేలు వచ్చిందంట, మీరేం గొప్ప కాదు, నేను గొప్ప అంద. నువ్వు ఎలా గొప్ప అనంటే, ఇదిగో విలువైనటువంటి వస్తువులన్నీ కూడా నాకు పెడతారు. బంగారం కానీ వెండి కానీ ఏదైనా సరే విలువైన వస్తువులు నాకు పెడతారు, మీకు ఎవరికన్నా పెడతారా? కాబట్టి నేను గొప్ప అందంట అని ఒకరికొకరు పోట్లాడుకుంటా ఉన్నప్పుడు ఈ చిటికిన వేలు మాత్రం ఏం మాట్లాడకుండా అలా చిన్న వేలు అలాగే ఉందంట. ఇప్పుడు వీళ్ళు అన్నారంట, మేమందరం కూడా ఇలా పోట్లాడుకుంటూ మేము గొప్ప అంటే నువ్వేమి మాట్లాడవేంటి అందంట. ఆ చిన్న వేలు అందంట, మీ అందరికన్నా చిన్నదాని నేను. ఒక రకంగా చెప్పాలంటే మీ అందరికన్నా నేనే గొప్ప. మీరేదో మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునికి పూజ చేసేటప్పుడు, దేవునికి నమస్కారం పెట్టేటప్పుడు దేవునికి ముందుండేది నేనే. దేవునికి ముందుండేది నా తర్వాతే మీరు. అవునా? నా తర్వాతే మీరు, నేనే గొప్ప అని చెప్పి ఆ యొక్క చిన్న వేలు చెప్తుందంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి చిన్న వేలు అన్నప్పటికీ కూడా దేవునికి ఎక్కడున్నది? ముందుగా, దేవునికి దగ్గరగా, దేవునికి ముందుగా నిలబడి గొప్ప స్థానాన్ని ఆ యొక్క చిటికిన వేలు పొందుకుందని ఈ యొక్క ఉపమానం మనకి తెలియజేస్తా ఉంది. అలాగే మనలో ఎవరు గొప్పవారు? ప్రభు ఈరోజు పఠనం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ యొక్క మొదటి వచనాన్ని మనం 30వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సువిశేషంలో 30వ వచనం చదువుమా. వారు ఆ స్థలమున వీడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికి తెలియకూడదని ఆయన కోరిక. యేసు ప్రభు మరి అక్కడి నుంచి గలిలయ ప్రాంతానికి వెళ్ళారు, దూరంగా వెళ్ళారు. ప్రజలకు ఎవరికి కూడా తెలియకుండా ఏకాంతముగా ప్రశాంతంగా అక్కడ ఉండాలని ప్రభువు ఆశపడ్డారు. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా ప్రభు అనేక ప్రాంతాలు తిరిగి అలసిపోయి మరి ఒక ప్రదేశానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభు ఇక్కడ ఉన్నట్లు ఎవరికి కూడా తెలియకూడదని ఒక ప్రాంతంలో ఆయన అక్కడ ఉన్నారు. ఎందుకనంటే అక్కడ వాక్యంలో చక్కగా రాయబడి, ఏలయన మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడి వారు ఆయన్ను చంపుదురు, కానీ మరణించి మూడవ దిన ఆయన పునరుద్ధానముగనని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి, ఆయనను అడుగుటకు భయపడిరి. ప్రభువుని అర్థం చేసుకోవటానికి శిష్యులు ప్రభువు చెప్పినటువంటి మాటను వారు అర్థం చేసుకోలేకపోయారు. ఇదేంటి, యేసు ప్రభు ఒక రాజుగా వస్తాడనుకున్నాము, రాజు అయిన తర్వాత మనకి అనేకమైనటువంటి పదవులు వస్తాయి అనుకున్నాము. యేసు ప్రభు రాజ్యములో నేను అధికారిగా ఉంటాను లేదా మంత్రిగా ఉంటాను అని ఆశపడినటువంటి శిష్యులకి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు చాలా బాధ కలిగించినాయి. ఇదేంటి, ప్రభు రాజ్యం ఎలా అంటున్నాడు, ప్రభు అలా అనకూడదు కదా, ఇదేంటి మనకి ఎలా బోధిస్తూ ఉన్నాడు అని శిష్యులు
ప్రభువు చెప్పేటువంటి మాటలో ఉన్న అర్థాన్ని వారు గ్రహించలేకపోయారు. ఇంకా అర్థం చేసుకోవడంలో తమలో తాము ఎవరు గొప్ప అనే చర్చ రావాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ప్రభువు అలా చెప్పేసరికి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్రభు యొక్క రాజ్యములో మనం మంత్రులుగా, రాజులుగా ఇలా ఉంటాం కదా, ఇదేంటి ప్రభు ఎలా చెప్తున్నారేంటి అని చెప్పి వారు అనుకున్నారు. ప్రభు చెప్పినటువంటి మాటను కానీ నిజంగా వాళ్ళకి అర్థమైనట్టయితే మనలో ఎవరి గొప్ప అనుకునేవాళ్ళు కాదు. నువ్వు గొప్ప, నేను గొప్ప అని తర్కించుకునేటువంటి కాదు. అందుకనే ప్రభు చెప్పినటువంటి మాట వాళ్ళకి అర్థం కాలేదని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఎందుకనంటే ఈ వాక్యాలను మనం పరిశీలించినప్పుడు మరి యొక్క 33వ వచనాన్ని ఒకసారి చూడండి. అంతటా వారు కఫర్నాముకు వచ్చిరి. అందుక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గ మధ్యమున మీరు ఏ విషయం గురించి తర్కించుచుండిరి అని అడిగాను. ఈ మార్గములో యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు అడిగినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏమని అడిగాడు? మీరు మార్గ మధ్యములో దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? మనలో ఎవరు గొప్పవాళ్ళు? నువ్వు గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని మాట్లాడుకుంటున్నారు. అది యేసు ప్రభువుకు తెలిసిందా? తెలిసింది. యేసు ప్రభుకి తెలిసింది. తెలిసి ఆయన ఏమని అడిగాడు? మీరు మార్గ మధ్యములో దేని గురించి మాట్లాడుకుంటున్నారు అంటే వీళ్ళు సిగ్గుపడేటువంటి ఆలోచనలు చేశారు. వాళ్ళు దేవుని ముందు సిగ్గుపడేటువంటి మాటలను వారు మాట్లాడుకున్నారని ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఎందుకనంటే మానవులో ఉన్నటువంటి ఈ యొక్క అత్యాశ, నేను ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకో పదవి పొందాలి, మనలో గొప్పవాడు ఎవడు అని ఆ యొక్క అత్యాశ చేత వారు ఏం చేశారంటే ఇక్కడ ఎవరు గొప్ప అని మాట్లాడుకున్నటువంటి మాటలను ప్రభు విన్నారు. ప్రభువుకు తెలిసింది, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి మాటలు ప్రభువుకి తెలిసింది. తెలిసి ఆయన ఏమడుగుతున్నాడంటే, మార్గ మధ్యమున మీరు ఏ విషయముల గురించి మాట్లాడుకున్నారు అని అడిగినప్పుడు శిష్యులలో ఎవరు కూడా నోరు విప్పి మాట్లాడలేదు. ఎందుకని మాట్లాడలేదు? ప్రభు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు ఇవ్వలేకపోయారు. ఎందుకు జవాబు ఇవ్వలేకపోయారు? వారికి ఉన్నటువంటి ఆశను బట్టి, ప్రభు యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా వీరు ఆలోచిస్తున్నారు కాబట్టి శిష్యులకు ఉండవలసినటువంటి లక్షణం అది కాదు. అందుకనే ఆ యొక్క యేసు ప్రభు యొక్క సమక్షములో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అక్కడికి తెచ్చినప్పుడు అవి నీచముగాను మరి మానవనీయ లక్షణం అనేది అక్కడ బయటపడినట్టు వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఎందుకనంటే మానవుని యొక్క తలంపులు, దేవుని యొక్క తలంపులు వేరువేరుగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, నేను మరణించి సమాధిలో ఉంచిన తర్వాత 3వ నాడు తిరిగి లేస్తాను అని చెప్పి ప్రభు అంటూ ఉంటే వీళ్ళ యొక్క తలంపులు ఏంటంటే, ఇదేంటి ప్రభు చనిపోతే మనకు అధికారం ఎక్కడ ఉంటుంది? ఈయన రాజు అవుతాడు అనుకున్నాం కదా, ఈయన రాజు అయితేనే కదా మనం మంత్రి అయ్యేది, ఇదేంటి ఈయన ఎలా మాట్లాడుతున్నాడు అని మానవ యొక్క ఆలోచనల గురించి వారు మాట్లాడుతున్నప్పుడు వారి భావాలు, వారి యొక్క వాదనలు, వారి యొక్క జవాబులు యేసు ప్రభు దగ్గర పెట్టినప్పుడు, క్రీస్తు సమక్షంలో ఉంచినప్పుడు వారి యొక్క ప్రభు దగ్గర వారు సిగ్గుపడుతున్నారు, తల వంచుకుని ప్రభు దగ్గర మాట్లాడుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క నిజమైనటువంటి శిష్యులు, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి కాదు అనేటువంటిది స్పష్టంగా వారికి అర్థమవుతుందని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఎందుకనంటే మానవులో ఉన్నటువంటి ఈ యొక్క అత్యాశ ఏం చేస్తుందంటే మనల్ని ఎంత దూరమైనా సరే నడిపిస్తూ ఉంటుంది. ఆ ఆశను మనము చంపుకొని ప్రభువు మీద ఆధారపడి మనము జీవించాలని ఈరోజు పట్టణాలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. ఇక్కడ వాక్యంలో మనము చూసినట్లయితే 35వ వచనంలో మనము చూసినట్లయితే, అప్పుడు యేసు కూర్చుండి 12 మంది శిష్యులను పిలిచి ఏం చెప్తున్నాడమ్మా? ఎవరు
ఎవరు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండాలి. నువ్వు గొప్పవాడిగా ఉండాలి అంటే యేసు ప్రభు శిష్యులందరినీ కూడా పిలిచాడు. శిష్యులందరూ కూడా పిలిచి ఓ చోట 12 మందిని కూడా పిలిచి వాళ్ళకి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాటలు వాళ్ళు దారిలో వచ్చినప్పుడు ఏం మాట్లాడుకున్నారు? నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నువ్వు గొప్ప. ఇప్పుడు మీ అందరిలో ఎవరు గొప్ప? మీ అందరిలో ఎవరి గొప్ప? నువ్వు గొప్ప, నువ్వు గొప్ప. ప్రభు అన్నది అదే. మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? వీళ్ళు మాట్లాడుకుంది ఏంటంటే నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని వారు మాట్లాడుకున్నారు. ప్రభువు యొక్క ఆలోచన గురించి చెప్తూ ఉన్నారు. మీలో ఎవరైతే గొప్పవారిగా ఉండాలనుకుంటారో, మొదటివాడిగా ఉండాలనుకుంటారో వాడు ఎలా జీవించాలంట? సేవకుడుగా జీవించాలంట. సేవకుడిగా జీవించినటువంటి వాడు మొదటివాడిగా వస్తాడు. అంటే వినయము, విధేయత, తనను తాను తగ్గించుకున్నటువంటి వాడు ఎలా వస్తాడంటమ్మా? తనను తాను తగ్గించుకున్నటువంటి వాడు మొదటివాడిగా ఉంటాడంట. ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది, ఒక సమావేశం జరుగుతుంది అనుకున్నాం. పైన స్టేజ్ మీద చక్కగా కుర్చీలు వేశారు. ఎందుకు వేస్తారు పైన కుర్చీలు? స్టేజ్ మీద కుర్చీలు వేశారు. ఎవరి కోసం వేశారు అవి? పెద్దవాళ్ళు వస్తాయి, అవునా? పెద్దవాళ్ళని అక్కడ కూర్చోబెట్టడానికి కుర్చీలు వేశారు. ఈ సంఘములో నేనే గొప్ప అని పిలవ పెట్టకుండా ఒక ఆయన వెళ్ళిపోయి స్టేజ్ మీద పైన కుర్చీలో ఒక కుర్చీలో కూర్చున్నాడు. వేసిన కుర్చీలో కూర్చున్నాడు. అందరూ చూస్తూనే ఉన్నారు. నేను పెద్దవాడిని అనుకుని తనకు తాను అనుకుని నేను గొప్పవాడిని అనుకుని తనకు తాను వెళ్ళి ఆ పైన కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో ఆ యొక్క ఎవరినైతే కూర్చోబెట్టాలనుకున్నామో ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడమ్మా? వస్తా ఉండగా ఆయనకు ఆహ్వానం పలికి గబగబా తీసుకుని వచ్చి, అయ్యా నువ్వు లేస్తే వెనకాల కూర్చో. ఆయన లేపి వెనకాల కింద కూర్చోబెట్టారు. ఈయన తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టారు. గౌరవం ఎవరికి దక్కింది? గౌరవం ఎవరికి దక్కింది? ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద ఆయనకి. అవమానం ఎవరికి జరిగింది? నేను గొప్పవాడిని అనుకున్నటువంటి వాడికి ఏం జరిగిందమ్మా? అవమానం. అందరి ముందు అవమానము జరిగింది. అందుకనే వాక్యం మన హెచ్చరిక చేస్తా ఉంది. తనను తాను తగ్గించుకున్నటువంటి వాడు హెచ్చింపబడతాడు. సేవకుని రూపంలోనికి నువ్వు తగ్గించుకోవాలని వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఎవరైతే మొదటివాడిగా ఉండాలనుకుంటాడో ఆయన ఏం చేయాలంటమ్మా? ఒక సేవకునిలాగా ఉండాలంట. ఒక చిన్నవాని వలె ఉండాలంట. యజమానుని సేవకుని వలె ఉండాలని క్రీస్తు ప్రభు ఈరోజు వాక్యంలో మనకు బోధిస్తూ ఉన్నాడు. సేవకునికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? ఒక సేవకుడిగా నువ్వు జీవించాలి అంటే యేసుప్రభు అంటాడు, ఒక చోట అంటాడు, నేను పరలోకము నుండి భూలోకమునకు వచ్చినది సేవలు పొందుకోవటానికి కాదు, సేవలు చేయటానికి వచ్చాను అని ప్రభు చెప్తాడు. అంటే తనని తాను ఏం చేశాడమ్మా? తగ్గించుకున్నాడు. కాబట్టి ఈ యొక్క మొదటి వాడుగా నువ్వు ఉండాలి అంటే వాక్యములు ఏమి రాయబడి ఉందా? నువ్వు తగ్గించుకొని జీవించాలి, అందరిలో చిన్నవాడువై నువ్వు జీవించాలి అని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి తనను తాను తగ్గించుకొనడా ప్రభు చేత నువ్వు హెచ్చింపబడతావు. ఎంతవరకు తగ్గించుకోవాలి? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక ఏనుగు ఉందంట. ఒక ఏనుగు చక్కగా ఆ పచ్చిక అవన్నీ తింటూ కూడా చక్కగా జీవిస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఒక ఎలుక ఏనుగుతో స్నేహం చేసిందంట.
ఏనుగు కనబడగానే ఆ ఎలుక వచ్చేసి చక్కగా ఏనుగు మీద పైకెక్కి ఆ చెవుల మీద, తొండం మీద, ఆ దంతాల మీద, పైన వీపు మీద చక్కగా ఆడుకుంటుంది. గంతులు వేసుకుంటా ఆడుకుంటుంటే ఏనుగు అనుకుంటుందంట చక్కగా ఆడుకొని సంతోషపడుతుంది కదా, ఆడుకొని అని చెప్పి అనుకుంటుంది. ఆ రెండు కొంచెం అలా జీవిస్తూ ఉన్నాయి. ఒకరోజు ఏనుగు ఒక కాలువను దాటి అవతలకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఒక కర్రల వంతెన ఉంటే కర్రల వంతెన మించి అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి దీని మీద నుంచి నేను అవతలకి వెళ్తే వంతెన ఉంటుందా, ఇరిగిపోద్దా అని ఆలోచన చేసి సర్లే నెమ్మదిగా ఎడదామని చెప్పేసి ఏనుగు ఏం చేస్తుందంట, ఒక్కొక్కడుగు ఊపిరి బిగబెట్టుకుని నెమ్మదిగా ఆ యొక్క కర్రల వంతెన దాటుతుందంట. అడుగు తీసి అడిగేసేలోపు వంతెన ఏమవుతుంది, ఊగుతుంది. వంతెన ఏమవుతుందమ్మా, ఊగుతుంది. ఏనుగు మీద ఎవరున్నారు, ఎలుక ఉంది. ఎలుక ఆడుకుంటుంది కదా మరి. అలా నెమ్మదిగా దాటి అవతలకి వచ్చిందంట. వచ్చేసిన తర్వాత ఎలుక అంటుందంట ఏనుగుతో, ఏనుగా నువ్వు వంతెన నుంచి వస్తున్నప్పుడు వంతెన ఇలా ఊగుతుంది చూసావా, అప్పుడు కానీ నేను పైనుండి నిన్ను ఒక్క నొక్కు నొక్కినట్టయితే ఇరిగి పడిపోతే నువ్వు అందులో పడిపోయేది, నేను ఎట్టోటి బయటకు వచ్చేసాడిని అని చెప్పి ఎలుక అందంట. అప్పుడు ఏనుగు కోపం వచ్చి చెవును ఒక్కసారి ఎట్టిసిరిందంట. చెవి మీద ఉన్న ఎలుక వెళ్ళి ఎక్కడో పడిందంట, కనబడినంత దూరంలో పడిపోయిందంట. చూసారా, తనకు తాను గొప్ప అనుకునేటువంటి వాడు ఏమైపోతాడమ్మా, తగ్గించబడతాడు. తనకు తాను గొప్ప అని ఎవడైతే అనుకుంటూ ఉంటే వాడు తగ్గించబడతాడు. తనను తాను తగ్గించుకున్నటువంటి వాడు దేవుని దృష్టిలో హెచ్చింపబడతాడన్న. ఈ లోకం కుర్రోళ్ళందరూ ఏమంటున్నారు, ఇప్పుడు కుర్రోళ్ళు ఏమంటున్నారమ్మా, ఇప్పుడు ఏదో అంటున్నారు కదా కుర్రోళ్ళు, కాళ్ళ పైకి ఎగరేసి చూసారా, తగ్గేదే లేదంటున్నారు కుర్రోళ్ళు. దేవుని యొక్క ఆలోచనకి మానవుని యొక్క ఆలోచన ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఏమంటున్నాడమ్మా, తనను తాను తగ్గించుకొని జీవించినటువంటి వాడు హెచ్చింపబడతాడు, ఏ స్థాయి అయినా సరే. కాబట్టి వాక్యంలో నువ్వు మొదటి వాడిగా ఉండాలి అంటే నువ్వు సేవకుడిగా ఉండాలి. అంటే నిన్ను నీవు తగ్గించుకొని జీవించాలి. గొప్పవాడిగా ఉండటం చాలా తేలిక, గొప్పవాడిగా ఉండటం చాలా తేలిక. వస్తావు, ఒక కుర్చీ వేసుకుంటావు, అందులో కూర్చుంటావు, 4 మాటలు వింటావు, వెళ్ళిపోతావు. కానీ ఒక సేవకుడిగా ఉండాలంటే చాలా కష్టం. వచ్చి గుడుడుచుకుని, తలుపులు తీసుకుని, గంట కొట్టుకుని, చాపలు వేసి, మైకులు పెట్టి, పాటలు పాడి ఎన్ని సేవ చేసుకుంటాడే. తనను తాను తగ్గించుకొని ఆ పరిచర్య చేస్తున్నాడు. నువ్వు గొప్పవాడిగా అనుకుని నువ్వు వచ్చి కూర్చుని వెళ్ళిపోతే మరి మొదటివాడు కడపటివాడుగా ఉంటాడు, కడపటివాడు మొదటివాడిగా ఉంటాడు. ప్రతి విషయంలో, ఒక దేవాలయ విషయమే కాదు, ప్రతి విషయంలో కూడా నిన్ను నువ్వు తగ్గించుకున్నాడు. సేవకుడిగా జీవించాలని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే విషయంలో మీరు దేని గురించి తగ్గించుచున్నారు మార్గ మధ్యములో? ప్రభు అడిగిన ప్రశ్నకు సిగ్గుపడ్డారు. రేపు మనల్ని కూడా ప్రభు అదే ప్రశ్న అడుగుతాడు. అడిగినప్పుడు మనము కూడా తలదించుకుని శిష్యుల్లాగా మనం కూడా ప్రభు ముందు తలదించుకోవాలి. ఏం తగ్గించుకోవాలి? సేవకుడిగా ఉండాలంటే ఏం తగ్గించుకోవాలి? నువ్వు సేవకుడిగా ఉండాలంటే సమస్తము తగ్గించుకోవాలి. వినయము కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, నువ్వు తగ్గింపు జీవితాన్ని జీవించాలి. ఏం తగ్గించుకోవాలి? గర్వం, కోపం, అహంకారం, పొగర, కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, వ్యసనాలు, ధనాహంకారం, ఆస్తులు నేను అహంకారం, ఇలాంటి అన్నీ కూడా నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి. నాకు ఆస్తి ఉందని నువ్వు ఎక్కువగా గర్వపడకూడదు, నాకు బలం ఉందని నువ్వు గర్వపడకూడదు. తగ్గించుకోవాలి. తనను తాను తగ్గించుకుని
ఉన్నప్పుడు నువ్వు సేవకుని రూపం ధరుతావు. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడని ఈరోజు పట్టణంలో మనకు చక్కగా తెలియజేస్తున్నాడు. ఆ 12 మంది శిష్యులను కూడా దగ్గరికి పిలిచి వాళ్ళతో చెప్తున్నారు, మీరు ఎవరి గొప్ప అని ఆలోచన చేస్తున్నారు, అది తప్పు. మీలో గొప్పవాడిగా ఉండాలని మీరు ఆశపడినట్లయితే మీరు సేవకుడులాగా ఉండాలి అని చెప్పి ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. మన ప్రవర్తన మనం తగ్గించుకోవాలి. మనం దేని చూసి గర్వపడుతున్నామనేది ఒక ఆలోచన మనము చేయాలి. మనము పెరిగే కొలది ఒదిగి ఉండాలని అవన్నీ తీసి పక్కన పెట్టు, చిల్లర డబ్బులు అవన్నీ తీసి పక్కన పెట్టు, చేతులు పెట్టుకో, పిల్లలకి ఇవ్వకు. ఈ సమాజంలో లేదా ఈ సంఘములో తగ్గించుకున్నటువంటి వారిని దేవుడు హెచ్చింపజేస్తానన్నాడు. కాబట్టి తగ్గించుకున్నటువంటి వారు కొంతమందిని మనం చూద్దాం. ఒక వ్యక్తిని మనం పరిచయం చేస్తాం. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 18వ అధ్యాయము 13వ వచనం. కానీ సుంకరి దూరముగా నిలువబడి కన్నులు ఎత్తైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ములు బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కరుణింపుము అని ప్రార్థించను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సుంకరి ప్రార్థన. తను ఏం చేస్తున్నాడమ్మా? ఆయన ఏం చేస్తున్నాడు? తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. మనం ప్రార్థన ఎలా చేస్తాం? నువ్వు మొదటి వాడిగా ఉండాలి అంటే నువ్వు సేవకుని రూపం ధరించాలి, సేవకుడులాగా జీవించాలి. సేవకునికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే వినయము, విధేయత, తనని తాను తగ్గించుకునుట. తగ్గించుకుని ప్రతి విషయంలో కూడా నీకు తగ్గింపు ఉండాలి. సుంకరి దేవుని దగ్గరికి వచ్చి, సుంకరుడు ఇంకెవరు వచ్చారమ్మా? ఇంకెవరు వచ్చారు? పరిసేయుడు. సుంకరుడు పరిసేయుడు ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరూ వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. పరిసేయుడు ఆ డ్రమ్ తీసి లోపల పెట్టేయమ్మా, అది తీసి లోపల పెట్టి. పరిసేయుడు ఏమని ప్రార్థన చేశాడు? ఇక్కడ పెట్టేసే, పైన పెట్టే. పరిసేయుడు ఏమని ప్రార్థన చేశాడు? తెలీదా? చదువు. నేను తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని కాను, అన్యాయము చేయవాడను కాను. ఈ సుంకరి లాంటి వాడిని కాదు. పరిసేయుడు నిలుచుండి తనలో తాను చెప్పుకున్నాడు, నేను గొప్పవాడిని. మీరు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నారా? ఆ పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గరికి వచ్చి, నేను అలాంటి వాడిని కాదు, సుంకర్ లాంటి వాడిని కాదు. అంటే సుంకర్ని ఎలా చూస్తున్నాడు? చిన్న చూపు చూస్తున్నాడు. నేను లోబిని కాదు, నేను ఇతరుల వలె అన్యాయం చేసేటువంటి వాడిని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను వారమునకు 2 రోజులు ఉపవాసం ఉంటాను, నా దగ్గర ఉన్నటువంటి ఆదాయంలో నీ కానుకలుగా నేను ఇస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. తనలో తాను అంటే సుంకరి కన్నా, ఇతరుల కన్నా నేను గొప్పవాడిని. వాడికిలాగా నేను లోబిని కాదు. వాడు ఉపవాసం ఉండడు, నేను ఉపవాసం ఉంటా. వాడు కానుకివ్వడో, నేను కానుకిస్తా అని తనలో తాను వాడికి వాడుగా ఏం చేసుకుంటాడమ్మా? హెచ్చించుకుంటాడు. గొప్పవాడిని నేను అని ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి చేస్తున్నాడు ప్రార్థన పక్కన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సుంకరి దూరముగా నిలువబడి కన్నులెత్తి దేవుని వైపు చూడటానికి కూడా భయపడుతూ ఉన్నాడు.
సాహసింపక రొమ్ములు బాదుకొనుచు, ఓ దేవా ఈ పాపాత్ముని కనికరించు, నేను పాపిని. హృదయంలో నుంచి ప్రార్థన చేస్తున్నాడు, తను తాను తగ్గించుకుంటున్నాడు సుంకరి. ప్రార్థన వినెడు పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినెడు పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పించి, శ్రేష్టమైన భావము గూర్చి బృందముకు నేర్పించి, పరమున నేను బ్రతికించెదను, ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినెడు పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమ దేవుడవని తెలిసి కరములెత్తి జాంటగా మోర్చి, పరమ దేవుడవని తెలిసి కరములెత్తి జాంటగా మోర్చి, శిరమును వాంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినెడు పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ఎవరి ప్రార్థన? సుంకరి ప్రార్థన. చూడండి, సుంకరి చేసినటువంటి ప్రార్థన, తనను తాను తగ్గించుకొని చేసినటువంటి ప్రార్థన. దేవునికి దూరముగా నిలబడ్డాడు, దేవుని వైపు చూడటానికి భయపడ్డాడు, రొమ్ము బాదుకుంటున్నాడు. అయా నేను పాపిని, నన్ను కనికరించుమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఓ పక్కన పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు తనలో తాను నేను గొప్పవాడిని, నేను అందరికన్నా గొప్పవాడిని అని గొప్ప స్థానంలోనికి వెళ్ళాడు ఆయన. సుంకరి తనను తాను తగ్గించుకొని మరి పాపముల కొరకై పశ్చాత్తాపపడుతూ దేవుని దగ్గర తగ్గించుకొని ఉన్నాడు సుంకరి. వీళ్ళిద్దరి ప్రార్థనలో దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరించాడమ్మా? ఎవరి ప్రార్థన? సుంకరి ప్రార్థనను దేవుడు ఇక్కడ విన్నాడు. సుంకరి తగ్గించుకున్నటువంటి ప్రార్థన. ఇప్పుడు అవమానపడింది ఎవరు? ఎవరు? పరిసయ్యుడు. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడ్డాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడ్డాడు. కాబట్టి నువ్వు హెచ్చించబడాలి అంటే, గొప్పవాడిగా ఉండాలి అంటే నువ్వు సేవకుని రూపం ధరించాలి. నీ ఇంటిలో నీకు మంచి పేరు రావాలి అంటే, మంచిగా గొప్పవాడిగా పేరు పొందాలి అంటే నువ్వు ఏ రూపం ధరించాలమ్మా? సేవకుని రూపం ధరించాలి. సేవకుడు అంటే తనంత తగ్గించుకుని ఏ పనైనా చేస్తాడు. తగ్గించుకొని చేయాలి. నేను గొప్ప అనుకుంటే అది దేవుని దృష్టిలో మరి పాపముగా ఉన్నట్టు వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే అనేక మంది మరి తగ్గించుకొని జీవించినటువంటి వాక్యాలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆదికాండములో 18:27 చూసినట్లయితే అక్కడ తగ్గించుకున్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. అబ్రహాము గారు ఉన్నారు. 18:27 అబ్రహాము, ప్రభు నేను బూడిద తగ్గించుకున్నాడు. చూడండి, ఆయన ఏమంటున్నాడు? అబ్రహామును ధనవంతుడై ఉండి కూడా దేవునితో మాట్లాడినప్పుడు ఆయన, అయ్యా నేను దుమ్ము లాంటి వాడిని, నేను ధూళి లాంటి వాడిని, బూడిద లాంటి వాడిని అని ఆయన తగ్గించుకున్నాడు. మరి నువ్వు అనుకుంటావా? నువ్వు అనుకుంటున్నావమ్మా ఎప్పుడన్నా? నువ్వు అనుకోవట్లా. తగ్గేదే లేదు, ఏ విషయంలో కూడా తగ్గేదే లేదు. మనం పిల్లలకి చెప్పేది కూడా అదే, అరే నువ్వు ఏ విషయంలో కూడా తగ్గబాకు చెప్పి మరీ పంపిస్తాం.
కానీ దేవుడు అంటున్నాడు, అబ్రహాము అంత ధనవంతుడయ్యింది కూడా దేవునితో మాట్లాడు ఆయన అంటున్నాడు, అయ్యా నేను దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని, బూడిద లాంటి వాడిని. తగ్గించుకున్నాడు. అదే ఆది కాండములో 32వ అధ్యాయములో 10వ వచనములో మనం చూసినట్లయితే యాకోబు గారు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడమ్మా. నేను అపాత్రుడను. చాలమ్మా. యాకోబు గారు దేవునితో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, అయ్యా నీ ముందు నేను అపాత్రుడను. తను తగ్గించుకొని దేవుని దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. మీకు తెలిసినటువంటి 2 వ్యక్తులు దేవునికి కానుక అర్పించడానికి వెళ్ళారు. ఎవరమ్మా? 2 దేవునికి కానుకలు అర్పించడానికి వెళ్ళారు. అన్నదమ్ములు వాళ్ళిద్దరు, కయ్యను హేబేలు, 2 కూడా అన్నదమ్ములు కదా. వాళ్ళు దేవాలయంలో కానుకను అర్పించడానికి వెళ్ళారు. ఎవరి కానుకను దేవుడు అంగీకరించాడు? ఎందుకు హేబేలు కానుకను ఆయన అంగీకరించాడు? దేవుని ఎడల భయభక్తులు కలిగి తను తాను తగ్గించుకుని సేవకుని రూపము ధరించినటువంటి హేబేలు యొక్క కానుకను దేవుడు అంగీకరించాడు. కయ్యను ఎలా ఇచ్చాడు కానుకని? గర్వంతో ఇచ్చాడు. ఏమి గర్వం అది? నా పంటలు సమృద్ధిగా పండితే నీకు ఒక బస్తా ఇస్తా, ఏం తగ్గను, నేను ఏం చేస్తాను, ఒక బస్తా ఇస్తా. పంట బాగా పండిన తర్వాత ఏం చేశాడు? ఒక బస్తా అక్కడ ఉన్నాయి పోగు చేసేసి అందులో వేసేసి తీసుకొచ్చి బస్తా కుట్టేసి తీసుకొచ్చి దేవుని ముందు కానుకగా వేసేసాడు. నా పని అయిపోయింది, నీకు బస్తా ఇస్తానన్నాను, బస్తా ఇచ్చాడు. కానీ హేబేలు అలా చేయలా. ఏం చేశాడు? నా గొర్రెల మందంతటిలో ఒక శ్రేష్టమైనటువంటి దాన్ని నీకు ఇస్తానయ్యా అని ఆయన మొక్కుకున్నాడు. ఆ ముందు రోజే ఆయన దానికోసము ఎంతో ప్రయత్నం చేసినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎలా చేశాడు ప్రయత్నం? దేవునికి కానుక ఇవ్వాలని అతను ఎలా ఆరాటపడ్డాడు? ముందు రోజే సిద్ధపడ్డాడు. గొర్రెల మందంతా కూడా కలిగి తిరిగి అందులో యవ్వన ప్రాయంలో ఉన్నది, అంటే లేతది, ఏ రోగము లేనిది, ఏ గాయము లేనిది, ఏ జబ్బు లేనిది, యవన ప్రాయంలో శ్రేష్టమైనటువంటి బలిష్టమైనటువంటి గొర్రెల మందంతటిలో కూడా శ్రేష్టమైనది ఎక్కడుందో ఎతికి దానిని నేను దేవునికి అర్పించాలని ఆ శ్రేష్టమైనటువంటి దాన్ని తీసుకుని వచ్చి దేవాలయంలో అర్పించాడు. ఎవరి కానుకను దేవుడు అంగీకరించాడమ్మా? శ్రేష్టమైనటువంటి కానుకిచ్చినటువంటి హృదయాన్ని దేవుడు అంగీకరించాడు. దేవుని దృష్టిలో నిన్ను ఎప్పుడు కూడా తగ్గించుకొని జీవించాలి. విధేయత కనబడాలి. నీలో ఉన్న గర్వాన్ని తగ్గించుకోవాలి. వినయము విధేయత ఉన్నప్పుడే నువ్వు సేవకుని రూపంలో ధరిస్తావు. అందుకని అంటున్నాడు, నువ్వు గొప్పవాడిగా ఉండాలి అంటే నువ్వు వినయము కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. సేవకుని రూపము ధరించినప్పుడే నువ్వు మొదటివాడిగా ఉంటావని వాక్యం మనకి హెచ్చరిక చేస్తావు. యోబు గారిని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, వాక్యంలో చూడండి. యోబు గ్రంథము 40వ అధ్యాయం 4వ వచనం. యోబు గారు సాక్ష్యం ఇచ్చాడు. అక్కడ చక్కని సాక్ష్యం చెప్పాడు. నేను తెలివి మాలిన పలికిని పలుకుతూ. చూసారా, యోబు గారు దేవుడి దగ్గర అంటే, అయ్యా నేను పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాను, నేను నీచుడను, నేను అభాగ్యుడను అని దేవుని దగ్గర తనను తాను తగ్గించుకున్నట్టుగా వాక్యం మనకి హెచ్చరిక చేస్తావు. తను తాను తగ్గించుకోవడం ద్వారా నువ్వేం చేస్తావమ్మా? హెచ్చింపబడతావు. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే 8వ అధ్యాయం 8వ వచనం, ఆయనతో, ప్రభు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. చాలు. శతాధిపతి అంటే చూడండి, ఆయన దగ్గర ఎంతమంది సైన్యమా? 100 మంది సైనికులు ఉన్నారు ఆయన దగ్గర. ఆయన పిలిస్తే సైన్యమంతా కూడా ఆయన వెంబడిస్తుంది. ఆయన ఏం చేయమంటే అది చేస్తుంది. అంత హోదాలో ఉన్నాడు ఆయన శతాధిపతి. శత అంటే 100,
100 మంది సైనికులకు ఆయన అధిపతి, శతాధిపతి. ఆయన అంటున్నాడు, అయ్యా ఏమన్నాడమ్మా ఆయన? నేను పాత్రుడను కాను. యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు స్వయంగా. ఇంత ఆస్తి, ఇంత బలగము, ఇంత అధికారము, ఇంత సైన్యము, ఆయన చుట్టూ అంత అధికారం ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గర ఏమంటున్నాడు ఆయన? నేను పాత్రుడను కానయ్యా, నువ్వు నా ఇంటిలోకి రావటానికి నేను పాత్రుడను కాను. తాను తగ్గించుకుని జీవించాడు శతాధిపతి. అది కావాలి మనకి. ఈ శిష్యులు మాట్లాడుకుంటూ వస్తున్నారు, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని. ఎవరికి గొప్ప? నువ్వు ఎవరికి గొప్ప? ప్రభు సెలవిస్తే 1 నిమిషంలో నీ ప్రాణం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఒక ధనవంతుడు ఏం చేశాడమ్మా? కొట్లు కట్టేశాడు. కట్టేశాడా? కొట్లు కట్టాడు. ఈ సంవత్సరం పంట బాగా పండింది. ఆ పంటనంతా తీసుకెళ్ళి, బస్తాలన్నీ తీసుకెళ్ళి పెట్టేశాడు చక్కగా. ఇంకా కొత్త కొట్లు కట్టేశాడు. పొడుగును ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడు తెలుసా? ఏమని ఆలోచిస్తున్నాడు? వచ్చే సంవత్సరానికి కొత్త కొట్లు కట్టేసేసి వచ్చిన ఈ ధాన్యమంతా కూడా గిడ్డంగుల్లో పెంచేసి కొన్ని తరముల వరకు కూడా దాచిపెట్టి ఉంచేస్తానని కలలుగా అంటున్నాడు. ఆ రాత్రి దేవుడు దర్శనంలో అన్నాడు, ఈ రాత్రికి నీ ప్రాణం తీసుకుంటే నువ్వు సంపాదించినది ఏమంతా ఏమైపోద్దని చెప్పి అక్కడ వాక్యంలో స్పష్టంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేనిని చూసి నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు? వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తావు. దేనిని చూసి నువ్వు గొప్పవాడు అనుకున్నావు? పేరును బట్టా, కులమును బట్టా, ఉద్యోగమును బట్టా, ఆస్తి అంతస్తును బట్టా, దేనిని బట్టి నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు? ఒకసారి మనము దావీదు గొలియాతుని కూడా జ్ఞాపకం చేసుకుందాం. దావీదుని గొలియాతుని కూడా జ్ఞాపకం చేసుకుందాం. చేసుకుంటే ఈ యొక్క గొలియాతు దావీదుని ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు? సమూయేలు గ్రంథంలో ఉంచుడమ్మా. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. 1 నుంచి 58 వచనాల వరకు ఉంది గొలియాతుని గురించి. గొలియాతు ఏం చేశాడు? సవాల్ చేశాడు సౌలు రాజు మీద. మీలో ఎవరైనా వచ్చి నాతో యుద్ధం చేయండి అని సవాల్ చేశాడు. సవాల్ చేసినప్పుడు గొలియాతు యొక్క బలము, గొలియాతు యొక్క శరీర దారుణ్యము ఇవన్నీ చూసి భయపడి సైన్యంలో నుండి కూడా ఎవరు అతని మీద యుద్ధానికి వెళ్ళలేదు. ఆ సమయంలో ఎవరు వెళ్ళారమ్మా? ఎవరు వెళ్ళారు? దావీదు వెళ్ళాడు. దావీదు ఎంత ఉంటాడు? పొట్టివాడు. మరి గొలియాతును చూసి మరి సైన్యం అంతా కూడా అల్లాడిపోతూ ఉంటే మరి దావీదు ధైర్యం చేసి ముందుకు వెళ్తున్నట్టు ఇక్కడ వాక్యాలు మనకి చక్కగా హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. అవునా? అప్పుడు దావీదు ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళి వాళ్ళ అన్నదమ్ములు కూడా దావీదు, అరే నువ్వు వెళ్ళబాకరా బాబు, వాడు చంపేస్తాడు అని చెప్తున్నారు. దావీదు ధైర్యంగా ముందుకొచ్చాడు. ఏమంటున్నాడు అక్కడ ఆ వాక్యాలు మనం చూసినట్లయితే, గొలియాతు అంటున్నాడు, నువ్వు రా, ఈరోజు నిన్ను పిండి చేసినట్టు చేసేస్తా, నీ ఎముకలన్నీ కూడా నేను విరిచేస్తా, రా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దావీదు ఎవరిని నమ్ముకున్నాడమ్మా? దేవుని నమ్ముకున్నాడు. గొలియాతు దేన్ని నమ్ముకున్నాడు? ఆయుధాలను నమ్ముకున్నాడు. తన శరీరం అంతా కూడా ఈ యొక్క ఆయుధాలు, కవచ కండలాలు అంటారు కదా, అవి కవచాన్ని కట్టుకున్నాడు. ఖడ్గం ఉంది, డాలుంది. దాంతో నూర్రా, నిన్ను పిండిలాగా నలిపేస్తానని ప్రలగ్గాలు పలుకుతూ ఉన్నాడు. కానీ దావీదు ఏం చేస్తున్నాడమ్మా? భయపడలేదు. భయపడకుండా దేవుని మీద ఆధారపడి ఆయన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఆయన మీదకి
తిరగబడటానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తిమంతుడు, నాకు సహాయపడతాడు అని చెప్పి దేంతో కొట్టడం వాడిని? ఎంత చెప్పాడు? తనని తాను తగ్గించుకొని ఏమన్నాడు? అక్కడ ఒక మాట రాయబడింది, నేను చచ్చిన కుక్కను కదా, నువ్వు నా మీద యుద్ధం చేయటం ఏంట్రా అని గొల్లియాతుని అడుగుతున్నాడు. నీ ముందు నేను అలాంటి వాడిని, చచ్చిన కుక్క లాంటి వాడిని. చూడండి, దావీదుకి దేవుడు అంత సహాయం చేస్తున్నప్పటికీ కూడా దేవుని ముందు తగ్గించుకుంటున్నాడు. నేను ఎలాంటి వాడిని? చచ్చిన కుక్క లాంటి వాడిని. చివరికి ఏం చేశాడమ్మా? ఒక రాయి పెట్టి కొట్టాడు. కొడితే ఏమైపోయింది? కవచ కుండలాలున్నా, కత్తులు డాలులు అన్నీ ఉన్నా, ఒకే ఒక దెబ్బకి ఏమైపోయాడు? గొల్లియాతు కింద పడిపోయినట్టు వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అవునా? రాయి ఒక్కటే, దావీదు ఒక్కడే, రాయి ఒక్కటే, దావీదు ఒక్కడే. దేవునితో జత కలిచాడు, గొల్లియాతుని ఓడించాడు. దేవునితో జత కలిచాడు, గొల్లియాతుని ఓడించాడు. దేవునితో జత కలిస్తే అన్ని విజయాలే, దేవునితో జత కలిస్తే అన్ని విజయాలే. యెహోవా నామమునకు జై 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 జై. యేసయ్య నామమునకు జై 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 జై. తనను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తి ఏం చేయబడతాడమ్మా? హెచ్చింపబడతాడు. అందుకనే నువ్వు ఎలా ఉండాలి? తగ్గింపు జీవితమును కలిగి ఉండాలి. ఆ తగ్గింపు దావీదు, ఆ తగ్గింపు ఇశ్రాయేలునకు రాజుగా చేసింది. దావీదు దేవుని ఎదుట ఎంతగా తగ్గించుకొని జీవించాడో దేవుడు అంతగా ఆయన్ని హెచ్చించి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశాడు. నీ జీవితంలో కూడా తగ్గింపు ఉన్నప్పుడు మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు దేన్ని చూసి గర్వపడటానికి అవకాశం లేదు. సమస్తము కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉంది. నీ మాటలో, నీ నడతలో, నీ ప్రవర్తనలో మొత్తము కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కీర్తనకారుడు చూడండి ఒకసారి. కీర్తనకారుడు 31వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మళ్ళీ చూ 31:12. ప్రజలు మూలన పడేసిన వస్తువు వంటి వాడిని. ఎవరన్నారు ఈ మాటని? దావీదు గారు అంటున్నారు. నేను ఎలాంటి వాడిని అంటే మూలన పడేసినటువంటి వస్తువు, ఓటికుండ లాంటి వాడిని. ఎలాంటి వాడినమ్మా? ఓటికుండ లాంటి వాడిని. ఇంకొక వాక్యం ముందు చూడండి, కీర్తనలు 22:6. కీర్తనలు 22:6. నేను పురుగుని. దావీదు దేంతో పోల్చుకుంటున్నాడు చూడండి. నేను ఎలాంటి వాడినమ్మా? నేను పురుగు లాంటి వాడిని. దేవుని ముందు తగ్గించుకుంటున్నాడు. నేను వాడి పడేసినటువంటి ఓటికుండ లాంటి దాన్ని, నేను ఒక పురుగు లాంటి వాడిని అని చెప్పి తెలియజేస్తున్నాడు. అంటే దావీదు ఒక రాజు అయినప్పటికీ కూడా తనను తగ్గించుకుని వాడి పడేసి పక్కన పెట్టేసినట్టు ఒక వస్తువు లాంటి వాడిని అంటున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? దేన్ని చూసి నేను గొప్పవాడని నువ్వు అనుకుంటున్నావు? దేన్ని చూసి నువ్వు గర్వపడుతూ ఉన్నావు? దేవుని ముందు నువ్వు తగ్గించుకొని జీవిస్తూ ఉన్నావా? దావీదు రాజు అయ్యిండు. ఆయన అంటున్నాడు, అయ్యా నేను పురుగు లాంటి వాడిని, అయ్యా నేను ఓటి కుండ లాంటి వాడిని. అలా తగ్గించుకుని జీవించారు కాబట్టి దేవుడు ఆయన్ని హెచ్చించాడు. ఒక ఆయన కావడితో
నీళ్లు మోసుకొస్తున్నాడంట. ఇటొక్కుండా అటొక్కుండా చెరువులోకి వెళ్ళి మోసుకొస్తున్నాడంట. ఒక కుండకి పగులుంది. పగులున్న దాన్ని ఏమంటారు? ఓటికుండ. అంతేనా? ఓటికుండ. రెండిట్లో చెరువు దగ్గర నీళ్లు నింపుకుని మోసుకొచ్చి ఇక్కడ పోస్తున్నాడు, యజమానుడికి పోస్తున్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి కుండలో ఏమైపోయినాయమ్మా? సగం నీళ్లు అయిపోయినాయి. ఒక కుండ నిండుగా ఉంటుంది, ఒక కుండ సగం నీళ్ళే ఉంటుంది. తొట్టులో పోస్తున్నాడు. అప్పుడు ఈ ఓటి కుండ అనుకుంటుందంట, ఏమనుకుంటుందంటే, అది చూడు నిండా నీళ్లు తెచ్చి యజమాని యొక్క మెప్పుని పొందుతుంది, నేను నాలో ఓటితనం ఉండటం వలన సగం నీళ్లు కారిపోతాయి, నేను యజమానిని సంతృప్తి చేయలేకపోతున్నాను కాబట్టి అని బాధపడుతుందంట. ఈ బాధని ఎవరు గమనించారు? మోసేటువంటి వ్యక్తి గమనించాడు. ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు? నువ్వు బాధపడవాకు, ఓటికుండవైనా నేను నువ్వు తగ్గించుకుని నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, అయినా దేవుడు నీకు తగినటువంటి బహుమానాన్ని ఇస్తాడు, నువ్వెందుకు అలా బాధపడుతున్నావు? ఎందుకు? నువ్వు చేసేటువంటి నీ తగ్గింపులో ఒక గొప్పతనం ఉంది, ఏంటో తెలుసా? రా అని చెప్పేసి మళ్ళా కావుడిలో వేసుకుని ఆ దారంట వెళుతూ అన్నాడంట. ఏమని చెప్పాడంట? ఇదిగో వెళ్ళేటువంటి దారిని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో, చూడు ఇటువైపున ఎలా ఉంది, ఇటువైపున ఎలా ఉందో చూడమని చెప్పాడంట. చెప్పినప్పుడు ఆ కుండ అందంట, అటువైపున ఎడారిలాగా ఎండిపోయి ఉంది, ఇటువైపున పచ్చగా ఉంది, మొక్కలు పూలు అన్ని పచ్చగా ఉన్నాయి. ఇది ఎందుకుందో తెలుసా? నిన్ను మోసుకొని వస్తూ ఉన్నప్పుడు నీలోంచి జారిపడినటువంటి ఆ నీళ్లు రోజు పోయటం వలన ఈ లైన్లో మొక్కలు పెరిగి చక్కగా పచ్చదనం అనేది, సంతోషం అనేది ఉంది. ఇటు పక్కన ఆ నీరు లేకపోవటం వలన, ఆ కుండ అక్కడ నీరు వదలకపోవటం వలన ఇదంతా అక్కడ ఏమైపోయింది? ఎండిపోయింది. కాబట్టి నీవు చేసినటువంటి పని చాలా గొప్ప పని అని చెప్పి ఆ యొక్క కావడివాడు ఆ యొక్క కుండని హెచ్చింపచేశాడు. తనను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తి ఏమవుతాడమ్మా? హెచ్చింపబడతాడు దేవుని దృష్టిలో. అందుకని నువ్వు ఎప్పుడు కూడా తగ్గింపు జీవితానికి అలవాటు పడాలని ఈరోజు ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నారు. శిష్యులు కూడా తగ్గించుకుని జీవించారు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు మనలో ఎవరు గొప్పవారు? ప్రభు దగ్గరికి వచ్చేసరికి సిగ్గుపడవలసి వచ్చింది. నువ్వు కూడా అంతే. నువ్వు నేను గొప్ప అని నువ్వు జీవించిన జీవిత విధానాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు తగ్గించుకుని జీవించాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంకా ముఖ్యమైనటువంటి యొక్క పోలిక ఏంటంటే మరియ తల్లి. లూకా శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనంలో 38వ వచనం చదువును. 38 చదువు. అంతటా మరియమ్మ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున తను తాను తగ్గించుకుందో. చూడండి, మరియమ్మ తనను తాను తగ్గించుకొని జీవించినటువంటి వ్యక్తి మనకు ఆదర్శం. మరియ తల్లి తనను తాను తగ్గించుకొని జీవించటం వలన దేవుడు ఆమెను అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి, స్త్రీలందరిలో నీవు ధన్యురాలు అని ఆమెతో దేవుడు చక్కగా చెప్పాడు. కాబట్టి నువ్వు గొప్ప స్థానం పొందాలంటే నువ్వు సేవకుని రూపమును ధరించాలి. నీ కుటుంబంలో కూడా నువ్వు ఎక్కడ ఊర్లో అవసరం, నీ కుటుంబంలో నువ్వు గొప్ప స్థానం పొందాలంటే, నీ కుటుంబంలో గొప్ప స్థానమును నువ్వు సంపాదించాలంటే నువ్వు కుటుంబంలో ఎలా ఉండాలమ్మా? ఎలా ఉండాలి? సేవకుని రూపం. నీ భర్తకి, నీ పిల్లలకి, నీ అత్తమామలకి, మరి నీ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా నువ్వు ఎలా ఉండాలి? సేవకుని రూపం ఉండాలి. ప్రతి విషయంలో కూడా సేవకుని రూపం ధరించినప్పుడు నీ కుటుంబంలో నువ్వు గొప్పవాడిగా దేవుడు నిన్ను హెచ్చింపబడతాడు. సంఘములో నువ్వు ఎలా ఉండాలి? ఒక సేవకుని రూపం నువ్వు ధరించాలి. ధరించినప్పుడు నువ్వు సంఘములో గొప్పవాడిగా నువ్వు హెచ్చింపబడతావు. కాబట్టి సమాజంలో ఉన్న మనకి దేవుడు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. నిన్ను నీవు తగ్గించుకొని వచ్చినప్పుడు నేను హెచ్చిస్తాను, సేవకుని రూపం ధరించండి అని శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. 36వ వచనం చదువుతాం. ఎక్కడమ్మా? సువిశేషం
సువిశేషం సువిశేషములో మార్కు శుభవార్త 9వ అధ్యాయం 36వ వచనం. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వాని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగను. యేసు ప్రభు చేసిన పని శిష్యులందరినీ కూడా చేరపిలిచాడు, దగ్గరకు పిలిచాడు. మీరు సేవకుని రూపంలో ఉండాలి, అప్పుడే మీకు హెచ్చింపబడతారు అని చెప్పిన తర్వాత ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి, ఒక చిన్న పిల్లవాడిని దగ్గరికి తీసుకున్నాడు. తీసుకుని, మీరు ఎలా జీవించాలమ్మా? చిన్న బిడ్డను పోలి జీవించండి. ఇదేంటి, చాలా విచిత్రంగా ఉంది ప్రభు చెప్పినటువంటి మాట. మీరు చిన్న బిడ్డను పోలి ఉండండి. సరైనటువంటి శిష్యుని యొక్క లక్షణం ఏమిటో, నిజమైనటువంటి గొప్పతనం ఎందులో ఉందో, నువ్వు గొప్పవాడిగా ఉండాలి అంటే దేన్ని పోలి ఉండాలంట? చిన్న బిడ్డను పోలి ఉండాలని అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డను యేసు ప్రభు దగ్గరికి తీసుకున్నాడంట. దగ్గరికి తీసుకుని ఎత్తుకొని కౌగిలించుకొని, యేసు ప్రభు చూడండి, ఎత్తుకొని కౌగిలించుకొని. ఎవరిని ఎత్తుకున్నాడు? ఎవరిని కౌగిలించుకున్నాడు? చిన్న బిడ్డని. మీరు ఈ చిన్న బిడ్డని పోలి జీవిస్తే మీరు గొప్పవాళ్ళుగా ఉంటారని ఆ చిన్న బిడ్డని ఎత్తుకుని జీవించారు. మనం అలా జీవించినప్పుడు మనల్ని కూడా ఆయన ఎత్తుకొని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి, వారిని ఆటంకపరచొద్దని చెప్పాడు. యేసుప్రభు ఒక చోటకు వస్తే ప్రార్థన చేయడానికి అనేక మంది ప్రజలు ఎగబడతా ఉంటుంటే, చిన్నపిల్లలు గబగబా వెళ్తూ ఉంటుంటే మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని ఆటంకపరిచారు, వెళ్ళొద్దని. అప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట, చిన్న బిడ్డలు నా యొద్దకు రానియండి, వారిని మీరు ఆటంకపరచవద్దు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే, శిష్యులకు ఏం చేశారంటే ఈ చిన్న బిడ్డను ఎత్తుకొని ఏం చేశారు? చూపించి, మీరు చిన్న బిడ్డను పోలి జీవించండి. ఒక విచిత్రం ఇందులో, ఈ మాటలో ఒక గొప్ప సత్యాన్ని మనం గమనించాలి. ఏంటంటే, ఒక చిన్న బిడ్డకి మనం ఏం చెప్తామమ్మా? మీ మనవాళ్ళకి, మీ మనవరాళ్ళకి, చిన్న బిడ్డకి మీరేం చెప్తున్నారు? ఎవరిని చూపిస్తున్నారు? ఎవరిని చెప్తున్నారు? ఎవరిని చూపిస్తున్నారు? చెప్పండి. ఒక చిన్నపిల్లాడిని చూపించి, మీ మనవని తీసుకున్నామని చూపించి, అరే నువ్వు ఫాదర్ గారిని చూపించి నువ్వు ఫాదర్ అవ్వాలి రా. లేదా ఒక మంత్రి గారిని చూసి నువ్వు బాగా చదువుకుని ఇట్లా రాజకీయ నాయకుడు అవ్వాలిరా. లేదా ఒక కలెక్టర్ గారిని చూసి, అరే నువ్వు బాగా చదువుకుని కలెక్టర్ అవ్వాలిరా. లేదా నువ్వు బాగా చదువుకుని ఆయనకిలాగా ఇంజనీర్ అవ్వాలిరా. ఇదిగో నువ్వు బాగా చదువుకుని ఈయనకిలాగా డాక్టర్ అవ్వాలిరా. నువ్వు బాగా చదువుకుని ఈయనకిలాగా లాయర్ అవ్వాలిరా అని గొప్ప గొప్ప వాళ్ళని చూపించి పిల్లవాడికి మనం చెప్తా ఉంటాం. అవునా? మనం చేసే పని అది. లోకం యొక్క తీరు ఏంటంటే, ఒక చిన్న పిల్లవాడిని తీసుకుని మనము గొప్ప అనుకునేటువంటి వ్యక్తిని చూపించి నువ్వు ఎలా ఉండాలి అని చూపిస్తాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? గొప్ప వాళ్ళని, మనం గొప్ప వాళ్ళు అనుకుంటున్నాం చూసారా? ఆ గొప్ప వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మీరు చిన్న బిడ్డను పోలి ఉండండి. ఇదేంటి, ఆయన గొప్పవాడు అనుకుంటున్నాం కదా మనం. మన ఆలోచనకి దేవుని ఆలోచన ఎంత తేడా ఉంచండి. మనము చిన్న బిడ్డకేమో వాళ్ళు గొప్పవాళ్ళని వాళ్ళని చూపిస్తున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ గొప్ప వాళ్ళందరికీ కూడా దేవుడు ఏమంటాడు? మీరు ఈ చిన్న బిడ్డను పోలి జీవించండి, అప్పుడు నా రాజ్యంలోనికి మీరు ప్రవేశిస్తారు అని చెప్తున్నాడు. చిన్న బిడ్డను ఎందుకు చూపిస్తున్నాడమ్మా? ఆ చిన్న బిడ్డలో ఉన్న గొప్పతనం ఏంటి? ప్రభువు చూపించడానికి అందులో ఉన్నటువంటి గూఢార్థం ఏంటి? చిన్న పిల్లవాళ్ళకు ఉన్న లక్షణాలు, కల్లా కపటము లేనటువంటి వాడు, పాపము తెలియదు, ఎవరు ఏది చెప్పినా సేవకుడు, అరే పొట్టు దగ్గరికి వెళ్ళి అగ్గిపెట్టి తీసుకురమ్మంటాడు, ఆడు వెంటనే పరిగెత్తుకెళ్ళిపోతాడు.
పెద్దోడికి ఇస్తే వెళ్తాడా? వెళ్ళడు. ఆ బిడ్డలకి పలుకుబడి ఉండదు. అవునా? రికమెండేషన్ చేస్తాడు ఎక్కడికన్నా? చేయలేడు. పలుకుబడి ఉండదు. పేరు ప్రఖ్యాతుల కోసము వాడు పాకుళ్ళు ఆడాడు. మనం ఏది చెప్తే అది చేస్తూ ఉంటాడు. ఇంకా చిన్నపిల్లవాడికి ఏంటి? ఆ చిన్నపిల్లవాడు ఇతరుల మీద ఆధారపడి జీవిస్తాడు. అవునా? అంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తాడు. మరి ఏదైనా కావాలంటే ఎవరిని అడుగుతాడు? తల్లిదండ్రులను అడుగుతాడు. తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తాడు. ఇంకా వాడి దగ్గర ఏమీ ఉండదు ఇవ్వటానికి, వాడే ఇతరుల మీద ఆధారపడి జీవిస్తాడు. వాడి పేరున సిరి సంపదలు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు, బిల్డింగ్లు ఉన్నా వాడికి తెలియదు. మీకు పెద్ద పెద్ద బిల్డింగులు